హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 15th వీక్ గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన ఓటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అన్ని యూట్యూబ్ పోల్స్లో, అన్ని వెబ్సైట్ పోల్స్లో ఓటింగ్ స్టార్ట్ అయిపోయింది. 1 to 5 పొజిషన్స్లో ఎవరున్నారో ఒకసారి చూద్దాం. గ్రాండ్ ఫినాలే వీక్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళకి టాస్క్లు అయితే ఏముండవు. అందరు ఏవీస్ అయితే రెడీ చేస్తారు, జర్నీ ఏవీస్ చూపిస్తారు. హౌస్లో ఎంజాయ్ చేయడమే, గొడవలు అయితే ఏమీ ఉండవు ఈ వీక్. ఇప్పటి వరకు జరిగిన అన్ని టాస్కులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఫ్యాన్స్ అయితే ఓట్ చేస్తూ ఉంటారు. ఈ వీక్ అయితే ఏం టాస్క్లు అయితే ఉండవు. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్లనే మనకు ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ఒక లైక్ ఇచ్చేయండి మన వీడియోకి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఈ సీజన్ విన్నర్గా ఎవరిని చూడాలనుకుంటున్నారు అనేది వీడియో కింద కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ కామెంట్స్ వల్ల తెలుస్తుంది జెన్యూన్గా ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అనేది. టాప్లో నిఖిల్ ఉన్నాడు 30% ఓటింగ్తో. నిఖిల్కి టాప్ ఓటింగ్ అయితే వస్తుంది అన్ని అన్అఫీషియల్ పోల్స్లో, యూట్యూబ్ పోల్స్లలో. ఇక సెకండ్ ప్లేస్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 28% ఓటింగ్తో. గౌతమ్కి నిఖిల్కి పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు, 2% మాత్రమే ఉంది. లాస్ట్ డే వరకు కూడా చెప్పలేం ఎవరు విన్నర్ అవుతారు అనేది. గౌతమ, నిఖిల వీళ్ళిద్దరి మధ్యలోనే విన్నింగ్ అయితే ఉంటుంది. వీళ్ళిద్దరికే ఆల్మోస్ట్ 60% ఓట్లు వీళ్ళిద్దరికే పడుతున్నాయి. మిగిలిన ముగ్గురికి కలిపి 40% ఓట్లు అయితే పడుతున్నాయి. అన్ని సీజన్లో కంటే ఈ సీజన్లో చాలా టఫ్గా ఉండబోతుంది. విన్నర్ ఎవరని ఫినాలే రోజు వరకు కూడా తెలిసేలా లేదు. విన్నర్ ఎవరంటే ఒకప్పుడు వీళ్ళే అని టక్కున చెప్పేసేలా ఉండేది టాప్ 5కి వచ్చినప్పుడు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదు. విన్నర్ ఎవరో తెలియాలంటే ఖచ్చితంగా ఫినాలే రోజు వరకు వెయిట్ చేయాలన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇక థర్డ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 16% ఓటింగ్తో. నబీల్కి కూడా మంచి ఓటింగ్ అనే చెప్పాలి. ఖచ్చితంగా నిఖిల్, గౌతమ్ కృష్ణ వాళ్ళిద్దరే 1-2 పొజిషన్స్లో ఉంటారు. నబీల్ థర్డ్ ప్లేస్లో అయితే ఉంటాడు. ఇక ఫోర్త్ ప్లేస్లో ప్రేరణ ఉంది 9% ఓటింగ్తో. ప్రేరణ ఖచ్చితంగా ఫోర్త్ ప్లేస్లోనే ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. చూడాలి, ఇంకా ఇది స్టార్టింగ్ ఓటింగే. వీకెండ్ వచ్చే వరకు ఓటింగ్ ఎలా చేంజ్ అవుతుంది, ఎవరు ఏ పొజిషన్స్కి వెళ్తారు అనేది. ఇక లాస్ట్లో 5th ప్లేస్లో అవినాష్ ఉన్నాడు 5% ఓటింగ్తో. అవినాష్కే లీస్ట్ ఓటింగ్ అయితే పోలవుతుంది. అవినాషే 5th ప్లేస్లో అయితే ఉన్నాడు. ఇది వీక్ స్టార్టింగ్ కాబట్టి ఇలా ఉంది.